నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్ లో అసలేం జరుగుతుంది? టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వివాదం హాట్ టాపిక్ గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పేర్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? డాన్సర్ల అసోసియేషన్ ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి? జానీ మాస్టర్ కు మళ్ళీ సభ్యత్వం ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వివాదం వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వివాదానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. కొంతకాలం క్రితం జానీ మాస్టర్ పై నమోదైన కేసు తర్వాత డాన్సర్స్ అసోసియేషన్ లో ఆయన సభ్యత్వంపై చర్చ మొదలైంది. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో ఆయనకు మళ్ళీ అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇక్కడే కొత్త వివాదం మొదలైంది. అసలు ఎందుకు అభ్యంతరం? కొంతమంది సభ్యులు అభిప్రాయం ప్రకారం జానీ మాస్టర్ కు సభ్యత్వం ఇవ్వడంపై ముందుగా అసోసియేషన్ లో చర్చ జరిగిందని అంటూ ఉంటారు. అందరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు అని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయానికి శేఖర్ మాస్టర్ వర్గం కూడా మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశంపై జరిగిన సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కూడా సమాచారం. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేసే స్థితికి వచ్చింది. దీంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక వివాదం పెద్దదవుతుండడంతో సమాచారంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మాటలు విని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఇది కేవలం మాటల యుద్ధానికి పరిమితమైందని తెలుస్తుంది. జానీ మాస్టర్ కు మద్దతుగా ఉన్న సభ్యులు ఆయనకు సభ్యత్వం ఇవ్వడంలో తప్పు లేదని చెప్తున్నారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని వాదిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు శేఖర్ మాస్టర్ కు మద్దతుగా ఉన్న సభ్యులు మాత్రం ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాల్సిందని అంటున్నారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, అప్పుడే అసోసియేషన్ పై సభ్యులను నమ్మకం ఉంటుందని చెప్తున్నారు. ఈ వివాదం బయటకు రావడంతో టాలీవుడ్ లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే డాన్సర్స్ అసోసియేషన్ అనేది వేలాది డాన్సర్లకు సంబంధించిన సంస్థ. అక్కడ జరిగే ప్రతి నిర్ణయం జూనియర్ డాన్సర్ పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వివాదం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు జానీ మాస్టర్ కు అవకాశం ఇవ్వాలని కొందరు అంటుంటే, మరోవైపు నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని మరికొందరు అంటున్నారు. మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరగచ్చు? ఈ వివాదంపై అసోసియేషన్ పెద్దలు మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రెండు వర్గాల అభిప్రాయాలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నిజమని భావించకూడదు. మరి డాన్సర్స్ అసోసియేషన్ ఏర్పడిన ఈ వివాదం ఎలా పరిష్కారం కావాలని మీరు భావిస్తున్నారు? జానీ మాస్టర్ కు సభ్యత్వం ఇవ్వడం సరైన నిర్ణయమా, లేక అసోసియేషన్ సభ్యులందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.